నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. జైల్లో ఉన్న ముద్దాయిల కేసుల్లో ఛార్జ్ షీట్లను త్వరితగతిన ఫైల్ చేయాలని జిల్లా జడ్జి జునైద్ అహ్మద్ మౌలానా సంబంధిత అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ మీటింగ్ ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జైలు ముద్దాయి కేసుల్లో పోలీసులు త్వరితగతిన ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి కోర్టుకు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ముద్దాయిలు ప్రతి కేసును పరీక్షించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లాలోని అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి, భాస్కర్ రావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు, జైలు సూపరింటెండెంట్ నబీఖాన్, డిస్ట్రిక్ట్ సబ్ జైలు ఆఫీసర్ మోహన్ రావు, డిప్యూటీ డైరెక్టర్ ప్రాసిక్యూషన్ మెట్ట మల్లేశ్వరరావు, పోలీస్ అధికారులు, జైలు అధికారులు పాల్గొన్నారు. గూడెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి ఈ రోజు వైకాపా తీర్థం పుచ్చుకున్నారు. నగరంలోని స్థానిక శ్రీకాకుళం నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో ధర్మాన సమక్షంలో వారంతా వైకాపాలో చేరగా వారికి ధర్మాన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ధర్మాన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రతి గ్రామంలో రూపురేఖలు మారాయని, బడులు సుందరంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. అలాగే ఎన్నో సంక్షేమ పథకాలు పేదలకు ఆపన్న హస్తాలను అందిస్తున్నాయని అన్నారు. చదువు ద్వారానే ఉన్నతి సాధ్యమన్న విషయాన్ని సీఎం జగన్ గ్రహించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అందుకుగాను అమ్మఒడి, జగనన్న విద్యా కానుక తదితర కార్యక్రమాలను ప్రవేశపెట్టారని అన్నారు. గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేపట్టి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేలా స్థానికులు అవగాహన కల్పించాలని పార్టీలో చేరిన వారికి ఆయన సూచించారు. ఇల్లు కట్టి గ్రామాల నిర్మాణం చేసిన మీ ఊరు చుట్టూ ఒక్కసారి మీరు చూస్తే తెలిసిపోతుంది. ఇటు పోత్రమల్లు చూస్తే, అటు రాఘోలు వెళ్తే చూడండి, ఇటు సింగపురం వస్తే అవేంటి ఇల్లు కట్టడమా? పెద్ద గ్రామాల నిర్మాణం చేయడం ఎందుకు చేయలేకపోయారు పూర్వం ఉన్నోళ్ళు? టపా గుద్దేసిన మీ నాయకులు ఏమైనారు? ఇప్పుడు వాళ్ళకి సిగ్గు అనిపించడంలే ఓట్లు అనడానికి? మీ గూడెం చుట్టూ ఉన్నటువంటి గ్రామాలు చూడండి, ఎవరి నివాసం ఉంటారు అందులో? రేపు అయ్యో నా తాతనాడు ఇల్లు లేదండి, మాకు ఈనాడు ఇల్లు లేదండి, మా తండ్రి నాడు లేదండి, నేను నా వయసు అయిపోతుంది, నా కొడుకు పెళ్ళి అయిపోయింది, నాకు లేదు, ఆడికి లేదండి ఇల్లు, మాది ఎలాగ కూలి బతుకులే, పొద్దంతా కష్టపడి అందరం కలిసి ఒక్క దగ్గర భోజనం చేద్దామంటే మాకు గొడప ఒక పంచ లేదండి, మేమేం భూములు అడిగినామా, కార్లు అడిగినామా, బంగారం అడిగినామా, ఉద్యోగాలు అడిగినామా? పొద్దంతా రక్తాన్ని చెమట కింద మార్చి ఆ వచ్చిన డబ్బులతో 4 ముద్దలు తిని మా ఇంట్లో మేము 1 గంట సేద తీరుదామంటే మా బతుకులు ఇంతేనా? తాతనాడు ఇంతే, మనవడినాడు ఇంతేనా? దీనికి మోక్షం లేదా? ఇలాంటి బ్రతుకులు మరి మారవా? ఇదేనా స్వాతంత్రం వచ్చిన తర్వాత అని అడిగినటువంటి వాడికి సమాధానం చెప్పింది ఈ ప్రభుత్వం మారుతుంది, వైఎస్ఆర్ ప్రభుత్వం లాంటిది రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మారుతుందని రుజువు చేస్తున్నామని మీకు మనవి చేస్తున్నా. మీరు కొద్దిగా హృదయం పెట్టి ఆలోచించండి. మీ అందరు ఇంటిల్లిపోయి ఒక దగ్గర కూర్చొని ఆలోచించండి. 5 సంవత్సరాలు నీకు అందిన పెన్షన్ ఈమెకు అందదు కనుక ఒక 18,750 రూపాయలు సంవత్సరానికి చేతిలో పెడదామని నిర్ణయం తీసుకున్నాము. నువ్వు అవతల పెన్షన్ తీసుకొని ఇది కూడా తీసుకుంటావా? దేనికంటే అలా సెట్ చేస్తాను అనమాట. అందరికీ ఏ స్త్రీకైనా ఏదో ఒకటి అందించి అది సంతోషంగా ఉండాలని. స్త్రీకే ఎందుకు తీసుకున్నాము అది మీకు చాలాసార్లు చెప్పాను, విన్నారు కదా మీరు. ఎందుకు స్త్రీకి పెట్టాము అంటే స్త్రీ కుటుంబంలోన త్యాగాలు చేస్తుంది, కుటుంబం కోసం సర్వస్వం అర్పిస్తుంది, తను ఆకలితో ఉండడానికి ఇష్టపడుతుంది. కానీ పుట్టిన బిడ్డలకు, కట్టుకున్న భర్తకో, ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలైన అత్తమామలకో, వచ్చిన బంధువులకో ఇంటి పెట్టుకుంటూ ఉండదు. లేకపోతే ఆమె ఉండిపోతుంది ఆకలిగా. అలాంటి త్యాగాలు చేసే స్త్రీ కుటుంబాన్ని ముందుకు నడపగలదని, అలాంటి స్త్రీకి మనం చేతులు బలోపేతం చేయాలని ఈ కార్యక్రమాలన్నీ పెట్టాం. ఇల్లు ఇచ్చినా ఇప్పుడు మీ చుట్టూ ఊళ్ళు తయారవుతున్నాయా? ఆ ఊళ్ళో ఉన్నటువంటి పట్టాలు ఎవరికొన్నాయి అనుకుంటున్నారు మీరు? ఎవరికొన్నాయారా? ఆ ఇంటి ఇళ్ళాల పేరునుంది.
ఈ కార్యక్రమంలో వైకాపా స్థానిక నాయకులు చిట్టి జనార్దన్, మామిడి శ్రీకాంత్, ఎమ్మెల్సీ నత్తు రామారావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దారబోస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తుందని, ఇలాంటి సందర్భంలో ఇండియా కూటమిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని శ్రీకాకుళం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పైడి నాగభూషణం తెలిపారు. నగరంలోని ఇందిరా విజ్ఞాన భవన్లో సోమవారం ఆయన వామపక్ష పార్టీల నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు బీజేపీకి భయపడి వారికి కొమ్ము కాస్తున్నాయని ఆరోపించారు. తెలుగుదేశం, జనసేన పార్టీల్లో రాష్ట్రాన్ని అన్యాయం చేసిన బీజేపీతో జతకట్టడం ఘోరమైన తప్పిదమని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన బీజేపీ పల్లకి మోయాలని తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు చూడడం రాష్ట్రానికి ద్రోహం చేయడమేనని పేర్కొన్నారు. ఈ నెల 18న కాంగ్రెస్ పార్టీ తరపున నామినేషన్ వేయనున్నానని, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వామపక్ష పార్టీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నాయకులు డి గోవింద్, చాపర వెంకటరమణ, టి తిరుపతిరావు, మోహన్ రావు, డి గోవింద మల్లిబాబు, జిపి నాయుడు, రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పొట్టి శ్రీరాములు మార్కెట్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసింది వైసీపీ ప్రభుత్వమేనని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంఈ పద్మావతి అన్నారు. నగరంలోని టౌన్ హాల్లో గల వైసీపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇటీవల పొట్టి శ్రీరాములు మార్కెట్లో పర్యటించిన ఎంపీ రామ్మోహన్ నాయుడు తమ హయాంలోనే మార్కెట్ అభివృద్ధి జరిగిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఐడిఎస్, ఎన్టీ స్కీమ్ నిధులతో మార్కెట్ను అభివృద్ధి చేశామని అన్నారు. అయితే ఆ సమయంలో నిధులు చాలకపోవడంతో ధర్మాన సహకారంతో నిధులు ప్రభుత్వం నుంచి తెప్పించుకుని మార్కెట్ను అభివృద్ధి చేశామని వివరించారు. గత టీడీపీ హయాంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న నారాయణను మార్కెట్లో పర్యటించిన జేసీ అభివృద్ధి చేస్తామని చెప్పి కాలయాపన చేశారని ఎద్దేవా చేశారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి ధర్మాన ప్రసాదరావు నేల దుకాణదారులు, కిరాణా వర్తకులతో మాట్లాడి వారికి అవసరమైన మేరకు సీసీ రోడ్లు, దుకాణాలు నిర్మించి అందజేసి చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ చల్లా అలివేలుమంగ, మాజీ కౌన్సిలర్లు ఎంవి రఫీ, పండారీనాథ్, ధర్మాన రఘునాథమూర్తి, సుంకరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో 3 నియోజకవర్గాల్లోనూ శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి తాము పోటీ చేస్తున్నట్లు ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వాబ యోగి తెలిపారు. సోమవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గిరిజనులకు ఏ ప్రభుత్వం సరైన న్యాయం లేదని ఆరోపించారు. తమ సమస్యలను తామే పరిష్కరించుకునేందుకు అభ్యర్థులుగా పోటీ చేస్తామని అన్నారు. ఎంపీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని తెలిపారు. పాతపట్నం, పలాస, నర్సన్నపేటలో తమ సామాజిక వర్గ ప్రతినిధులు ఎక్కువ మంది ఉన్నందున ఆయా ప్రాంతాల్లో తాము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తామని తెలిపారు. జిల్లాలో బెంతువర్యాలు లేకపోయినప్పటికీ తప్పుడు దుపత్తాలపై ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారిపై క్రమశిక్షణా చర్యలు శూన్యమని, కమిటీలు కాలయాపన తప్పితే తప్పు చేసిన వారికి ఎలాంటి శిక్షలు లేవని వాపోయారు. జిల్లాలను విభజించిన జగన్ సర్కార్ కొత్త జిల్లాల్లో గిరిజనుల కోసం ఎలాంటి సంస్థలను ఏర్పాటు చేయలేదని అన్నారు. గిరిజనులకు 1,20,000 ఓట్లు ఉన్నాయని ఓటు బ్యాంకుగా చూడకుండా సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ రారాజును మరోసారి ఆశీర్వదించండని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి పిలుపునిచ్చారు. మెలియాపుట్టి మండలంలోనే సుందరాడ, పెద్ద పద్మాపురం, మెలియాపుట్టి, చాపుర గ్రామాల్లో సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ నియోజకవర్గంలో పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు తీర్చలేని హామీలను ఇస్తూ ప్రజలను మోసగించేందుకు మరోసారి ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను, అలాగే తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్నికల విధుల పట్ల పూర్తి అవగాహనతో ఉన్నప్పుడే ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఉండదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మనసిరి జిలానీ సమూన్ తెలిపారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జరిగిన నియోజకవర్గ స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణా కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎం నవీన్తో కలిసి ఆయన మాట్లాడారు. మాస్టర్ ట్రైనర్లు ప్రతి అంశాన్ని త్వరగా అవగాహన చేసుకోవాలని, నియోజకవర్గ స్థాయిలో ప్రిసైడింగ్ అధికారులు శిక్షణ ఇచ్చేటప్పుడు వారి సందేహాలను నివృత్తి చేయాలని అన్నారు. అందుకు ముందుగా తాము తీసుకుంటున్న శిక్షణలోనే ప్రతి అంశంపై పట్టు సాధించాలని అన్నారు. ఎన్నికల సిబ్బంది ఎంత అవగాహనతో పనిచేస్తే ఎన్నికలు అంత బాగా జరుగుతాయని అన్నారు. మాక్ పోల్ నిర్వహణ, ఈవీఎం ఆపరేట్ చేయడం, ప్రిసైడింగ్ అధికారులు విధులు, బాధ్యతలను, ప్రీ పోల్, పోలింగ్ దాని తర్వాత చేయాల్సిన పనులు విడమర్చి చెప్పాలని, నిబంధనలను సంపూర్ణంగా వివరించాలని సూచించారు. ఈ నెల 20న మరోసారి శిక్షణ ఇస్తామని కలెక్టర్ తెలిపారు. మాస్టర్ ట్రైనర్లు బి శాంతిశ్రీ, ఎం కిరణ్ కుమార్, శేషగిరి, కె కిరణ్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎం వెంకటేశ్వరరావు, జిల్లాలోని నియోజకవర్గాల మాస్టర్ శిక్షకులు పాల్గొన్నారు.
వైకాపా నాయకుడు పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్లదాడి జరగడం సిగ్గుచేటని ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సింహ రాజశేఖర్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం నియోజకవర్గ వైకాపా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ త్వరలో రానున్నది జగన్ సర్కారేనని అన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు నీచ రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసినట్లే అందరూ చేస్తారని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. త్వరలో జగన్ రెడ్డి సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలవనున్నారని తెలిపారు. స్వర్గీయ ఎన్టీ రామారావుకు వైస్రాయ్ హోటల్ ముందు చెప్పులతో చంద్రబాబు నాయుడు కొట్టించలేదా అని, అలాగే అలిపిరి ఘటనను రాజకీయంగా లబ్ధి పొందాలని చూడలేదా అంటూ ప్రశ్నించారు. గులకరాయ్ అంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, అలా ఎలా అనగలిగారని, ఎన్నికల ప్రచారంలో ఒక్కరోజు పాల్గొని జ్వరం అంటూ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వెళ్లడం రాజకీయాలు కాదని, ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్లాలని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా కూటమి అభ్యర్థులు దిగజారుడు రాజకీయాలను వదులుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో స్థానిక నాయకులు డిఎస్కే ప్రసాద్, పసగాడ రామకృష్ణ, పొన్నాడ ఋషి, శుంకర కృష్ణ తదితరులు ఉన్నారు. బూర్జ మండలం వావాం పంచాయతీ పరిధిలోనే ఓవపేట గ్రామానికి చెందిన 30 కుటుంబాలు వైసీపీ యువ నాయకులు చిరంజీవి నాగ్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆమ్దాలవలస స్పీకర్ క్యాంపు కార్యాలయం వద్ద యువ నాయకులు తమ్మినేని చిరంజీవి నాగ్ పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్ పార్టీలోనికి ఆహ్వానం పలికారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్నేని నాగేశ్వరరావు, జడ్పీటీసీ బెజ్జిపరుపు రామారావు, మండల పార్టీ అధ్యక్షులు కండాపు గోవిందరావు, విఎపు కృష్ణ, తొత్తిడి సురేష్ కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు బోటకపు హామీలను నమ్మకండని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం రూరల్ కల్లేపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో కలిసి ఇంటింటికి వెళ్లి వైకాపా కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఒక నియంత, మాట తప్పడం ఆయన నైజమని ఆరోపించారు. గడిచిన 5 ఏళ్లలో ఈ గ్రామంలో అనేక సంక్షేమ పథకాలను, అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలను చేశామని అన్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ను, అలాగే తనను గెలిపించాలని ధర్మాన కోరారు. ఈ సందర్భంగా మంత్రి ధర్మాన సమక్షంలో మోకళ్ళ నీలం, మోకళ్ళ రామ్తో పాటు పరదేశీపాలెం గ్రామానికి చెందిన 30 మంది యువకులు వైఎస్ఆర్సీపీలో చేరారు. వారికి మంత్రి ధర్మాన సాదర స్వాగతం పలికారు. గత నెలలో ఉద్యోగ విరమణ పొందిన హోంగార్డ్ ఆరిక నౌకయ్యనకు జిల్లాలో గల సహచర హోంగార్డు ఉద్యోగులు అందరూ కలిసి ఒక్కరోజు గౌరవ వేతనాన్ని విరాళంగా ప్రకటించారు. సుమారు 4.21 లక్షల రూపాయల నగదు చెక్కును సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జేఆర్ రాధిక చేతుల మీదుగా ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన నగదును భవిష్యత్తు కుటుంబ అవసరాల మేరకు ఉపయోగించుకోవాలని, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ కె నరసింహరావు, హోంగార్డుల ఇన్ఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ రాజు ఉన్నారు. నిస్వార్థంగా నిరుపేదలకు సేవలు అందిస్తున్న వాలంటీర్లకు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసి సేవలకు దూరం చేయడంపై నిరసిస్తూ సారవకోట మండల కేంద్రంలోని వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామాలు చేశారు. తమ రాజీనామా పత్రాన్ని సచివాలయం సెక్రటరీ ద్వారా ఎంపీడీఓకి అందజేశారు. తామంతా నిరుపేదలకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి పథకాల ద్వారా సేవ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడి మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామని వీరంతా ధీమా వ్యక్తం చేశారు. వీరంతా రాజీనామా పత్రాన్ని సమర్పించే ముందు నరసనపేట నియోజకవర్గం యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్యను కలిసి తమ నిర్ణయాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వరదు వంశీకృష్ణ, నాయకులు బాడాని కృష్ణారావు, కోరుకొండ శంకర్రావు, యాళ్ల శ్యామ్ సుందర్, కొండల బాబురావు, వేలమల సింహాచలం తదితరులు ఉన్నారు. ఎన్నికలకు ముందు మరోమారు జగన్మోహన్ రెడ్డి కుట్రలకు తెరలేపారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ ఆరోపించారు. కుట్రలతో కూటమి విజయాన్ని ఆపలేరని ధీమాన వ్యక్తం చేశారు. నగరంలోని గూనపాలెంలో ఆదివారం సాయంత్రం కొర్ను నాగార్జున ప్రతాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన బాబు సూపర్ 6 ప్రచార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటా ప్రచారం పూర్తయిన అనంతరం ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని ధీమాను వ్యక్తం చేశారు. జగన్ను ప్రజలు ఇంటికి పంపిస్తారని జోస్యం పలికారు. ప్రజలు పాలనలో మార్పును కోరుకుంటున్న క్రమంలో కొత్త కుట్రలకు శ్రీకారం చుట్టారని ఎద్దేవా చేశారు. గత ఎన్నికలకు ముందు కోడికత్తి నాటకంతో డ్రామాలాడారని, చిన్నాన్న మరణంతో శవరాజకీయాలకు పాల్పడ్డారని విమర్శించారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాల్, శవాన ఉమామహేశ్వరి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
గార మండలం బోరవెల్లి కొన్ని గ్రామాలలో సోమవారం వైకాపా యువనేత ధర్మాన రామ్మనోహర్ నాయుడు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. స్థానిక నాయకులతో కలిసి ఆయన ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో సమావేశమయ్యారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని, అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు. గ్రామాల్లో స్కూళ్ల రూపురేఖలు మారాయని, సంక్షేమ పథకాలు అర్హత ఉంటే ఎలాంటి మధ్యవర్తి లేకుండానే అందేలా జగన్మోహన్ రెడ్డి పాలన సాగించారని గుర్తు చేశారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని యువనేత కోరారు. గత పాలనకు ఇప్పటికి జగన్ పాలనకు తేడా గమనించాలని ప్రతి ఒక్కరిని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. సోంపుతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. దాదాపు అందరి ఇళ్లలోనూ సోంపు ఉంటుంది. ఇందులో కాల్షియం, ఐరన్, సోడియం, పొటాషియం వంటి అనేక పోషకాలు ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అనేక రోగాల నుంచి మనల్ని కాపాడుతుంది. సోంపును రోజు తీసుకోవడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ఉండే పొటాషియం శరీరంలోని రక్తపోటు నియంత్రించి గుండెను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. సోంపును తీసుకోవడం వల్ల ఒంటికి చలువ చేస్తుంది. శరీరంలో వేడి తగ్గుతుంది. అందువల్ల వర్షాకాల, శీతాకాలంలో కంటే వేసవి కాలంలో సోంపును ఎక్కువగా వినియోగిస్తారు. కంటి చూపును కూడా సోంపు మేలు చేస్తుంది. దృష్టి లోపాలను తగ్గిస్తుంది కూడా. సోంపులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉండే పదార్థాలను తింటే స్థూలకాయ సమస్య తగ్గుతుందన్న విషయం తెలిసిందే. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజు ఖాళీ కడుపుతో సోంపు తినడం వల్ల రక్తంలో ఉన్న మలినాలను తొలగిపోతాయి. దీనివలన చర్మం కూడా మెరుగుపడుతుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. ఎవరైనా నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నట్లయితే సోంపు తినాలి. అది మౌత్ ఫ్రెషనర్గా కూడా పనిచేస్తుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి అనేక రోగాలను దూరం చేస్తుంది. మీకు మతిమరుపు సమస్య ఉంటే దీనిని భోజనం తర్వాత 1 టీ స్పూన్ తినాలి. ఇలా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. వీటిని అమలు చేసే ముందు సంబంధిత నిపుణుల ద్వారా సంప్రదించడం శ్రేయస్కరమన్న విషయాన్ని ప్రేక్షకులు గమనించగలరు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పుస్తకాల కన్నా, యుగాల కన్నా జీవితానికే ఎక్కువ అనుభవం. ఎద్దు ఎక్కడికి పోయినా చాకిరీ చేయాల్సిందే. తపస్వి ఎక్కడ ఉన్నా త్యాగం చేయాల్సిందే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.